ప్రభువైన యావే ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములో ఉన్న తన ప్రజలందరికీ కలుగు అవమానములను తొలగించును. మృత్యువు నుండి కాపాడి వారి కన్నీళ్లను తుడుచును. యెషయా 25వ అధ్యాయము 8వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఎల్లప్పుడూ చల్లగా దీవించి కాచి కాపాడాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఈ ఆరాధనను ఒంటరితనముతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, రోగములతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సమర్పిస్తూ వారందరినీ దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థన చేద్దాం. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపి యేసే తోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. బిడ్డ, బాధలతో సమస్యలతో నీలో నీవే కృంగిపోతున్నావా? నాకెవ్వరూ లేరని, నన్ను ఆదరించేవాళ్ళే లేరని, నన్ను అర్థం చేసుకునేవాళ్ళే లేరని, నా జీవితం ఏమవుతుందో అని ఒంటరితనముతో, అనారోగ్యముతో బాధపడుతూ సతమతమవుతున్నావా బిడ్డ? ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు అర్థం చేసుకోకపోయినా మనందరినీ ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడున్నాడు. ఎల్లప్పుడూ అర్థం చేసుకునే దేవుడున్నాడు. మన పక్షాన పోరాడే దేవుడున్నాడు బిడ్డ. విశ్వాసముతో, ఆశతో ఆ గొప్ప దేవుని ఆరాధించు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. నీకేమీ లేదని, నీకెవరు
రేపటిని కూర్చి చింతించుచున్నావా? తలరాత ఇంతేనని తరువాత ఏమౌనని రేపటిని కూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరచావా? మరను మధురంగా మార్చును చూసావా? చింతించకన్నా యేసు మాటలు మరచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటలు మరచావా? మరను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటలు మరచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? నీదేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు వైపు చూడు. మనందరిని దీవించడానికి, మనందరి తరపున పోరాడడానికి, మనలో ఉన్న బాధలు సమస్యలు ఇబ్బందులు తొలగించడానికి స్తోత్రం. దివ్య సప్రసాద రూపంలో మనందరి ముందు ప్రత్యక్షమై ఉన్నాడు. బిడ్డ, నీకెవరు లేరని, నీవేమీ చేయలేవని నిన్ను నిరాశపరుస్తూ ఉన్నారా? అవమానపరుస్తున్నావురా? నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా కష్టాలు ఇంతే, నేను ఇలాగే చనిపోవాలి అని నీలో నీవే సతమతమైపోతున్నావా? బిడ్డ, ప్రభు వైపు చూడు. ప్రాణాన్ని సహితము తన అధీనములో ఉన్నటువంటి ప్రభువును చూడు. జీవము మరణము ఆయన అధీనములోనే ఉన్నాయి. ఈ లోకములో సమస్త జీవరాశులు ఆయన అధీనములోనే ఉన్నాయి. ఆయనను ఆరాధించే బిడ్డల జీవితంలో, ఆయనను విశ్వసించే బిడ్డల జీవితంలో ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. బిడ్డ, ఈ రోజు నీవు పడిన బాధలు, కష్టాలు, అవమానాల కంటే రేపటి రోజున నీవు పొందుకోబోయే దీవెన ఉన్నతంగా ఉంటుంది. బిడ్డ, ఊహించని విధంగా ఉంటుంది. బిడ్డ, ఎవరు ఊహించలేనటువంటి విధముగా ఉంటుంది. బిడ్డ, ఈ రోజు పడిపోయావని, ఈ రోజు కూలిపోయావని, ఈ రోజు నీ దగ్గర ఏమీ లేదని అవమానపరుస్తున్నారేమో, వాళ్ళ ముందే నిన్ను గొప్పగా లేవనెత్తే రోజులున్నాయి. వాళ్ళ ముందే నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తే రోజులు వస్తున్నాయి. విశ్వాసముతో ప్రార్థించు, ఆ ప్రభును ఆరాధించు, ఆ ప్రభు పాదాలు పట్టుకుని స్తుతించు. బిడ్డ, నీ జీవితం మారిపోబోతుంది. ఉన్నతమైన స్థాయిలో నిన్ను దేవుడు ఉంచబోతున్నాడు. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్నా యేసు మాటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్నా యేసు మాటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్నా యేసు మాటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా?
విడువబోడమ్మా. కరుణ చూపి స్తోత్రమయ్యా కలత మాన్పి యేసు యేసే తోడమ్మా. కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి గొప్ప దేవుని ఆరాధించు బిడ్డ. నీ సమస్యలను బాధలను కన్నీటిని తుడిచే దేవుడు నీ ముందు దివ్య ప్రసాద రూపంలో ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం తండ్రి. దివ్య సప్రసాదం ముందు మోకరించిన ఓ బిడ్డ ప్రభు వైపు చూడు. మనందరి స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు, మనందరి బాధను ఎరిగినటువంటి దేవుడు, మనందరి కన్నీళ్లను తుడవడానికి మన ముందు ప్రత్యక్షమైనటువంటి దేవుడు. ఈ లోకము కన్నీళ్లు ఇస్తే ఆ ప్రభు మనకి ఆనంద బాష్పాలను ఇస్తాడు. ఈ లోకము బాధలు సమస్యలను ఇస్తే ఆ ప్రభు మనందరికీ దీవెనలు ఇస్తూ ఆయన నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేసేది. ఈ రోజు ఆర్థికంగా కృంగిపోతున్నావేమో, అనారోగ్యముతో కృంగిపోతున్నావేమో, ఇంటి సమస్యలతో కృంగిపోతున్నావేమో, రకరకాల అవమానాలకు గురి అయి కృంగిపోతున్నావేమో, అందరూ నిన్ను చీదరించుకుంటున్నారేమో, అందరూ నిన్ను తప్పుపడుతున్నారేమో, నిన్ను ఒక పురుగులాగా చూస్తున్నారేమో. బిడ్డ ప్రభు వైపు చూడు. ఆ ప్రభు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే రోజులు నీకు ఇవ్వబోతున్నా. నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోయే రోజులు నీకు ఇవ్వబోతున్నా. ఈ లోకాన్ని నమ్ముకుంటే, ఈ లోక మనుషులు నమ్ముకుంటే చివరికి మిగిలే ఈ కన్నీళ్లు మాత్రమే బిడ్డ, అవమానాలు మాత్రమే బిడ్డ, నిందలు ఆరోపణలు మాత్రమే బిడ్డ. అలాంటి సమయంలో కూడా ప్రభును నమ్ముకో బిడ్డ, ఆయన ఆరాధించు బిడ్డ, ఆయన పాదాలు పట్టుకో బిడ్డ. నీ జీవితం మారబోతుంది. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగబోతూ ఉన్నాయి. నీ చీకటి కుటుంబం వెలుగుగా మారబోతుంది. దేవుని మహిమ కాంతితో నింపబోతూ ఉన్నాయి. సంతానం లేదని, వివాహం జరగటం లేదని, అప్పుల సమస్యలు పెరిగిపోతున్నాయని, అనారోగ్యముతో ఉన్నావని నీ దగ్గరికి ఎవరూ రావటం లేదా? నిన్ను చీదరించుకుంటున్నారా బిడ్డ? నిన్ను తక్కువగా చూస్తున్నారా బిడ్డ? నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, ఇలాగే చనిపోతానేమో, ఇలాగే నా జీవితం అంతమైపోతుందేమో అనుకుంటున్నావా బిడ్డ? మరణించిన వారిని జీవంతో లేపిన దేవుడు, గుడ్డి వారిని గుడ్డి వారిని సహితము లేవనెత్తినటువంటి ప్రభు, మట్టి నుండి మాణిక్యాలను చేసినటువంటి ప్రభు, ఏమి లేని స్థితి నుండి ఉన్నతమైన కార్యాలు చేసే దేవునికి మన చిన్న సమస్య పెద్ద లెక్క కాదు బిడ్డ, మన చిన్న నింద పెద్ద లెక్క కాదు బిడ్డ. ప్రభు మీద ఆధారపడు, ప్రభును స్తుతించు, ప్రభును మహిమపరచు. తప్పకుండా నీ జీవితం మారబోతుంది.
ఒంటరితనంలో ఉన్నావా బిడ్డ? నిరాశతో ఉన్నావా బిడ్డ? ఏమీ సాధించలేకుండా నిష్ప్రయోజనముగా మిగిలిపోయావా బిడ్డ? స్తోత్రం దేవా. అందరూ నిన్ను అవమానపరుస్తున్నారా? ఎంతకాలం ఇలా బతుకుతావు? నీ బ్రతికి ఇంతేనా? నీ జీవితం ఇంతేనా అని సూటిపోటి మాటలతో నిన్ను అవమానపరుస్తున్నారా బిడ్డ? ప్రతి బాధను, నిందను, అవమానాన్ని మాలగా మార్చి ప్రభు పాదాల చెంత ఉంచు బిడ్డ. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మంచి రోజులు నీకు రాబోతూ ఉన్నాయి. ఆమేన్. గొప్ప కార్యాలతో నీవు దీవించబడబోతున్నావు. ఆమేన్. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ కృంగతీయబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఒక మహాగ్నిగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. మహాపర్వతముగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. గొప్ప కార్యాలతో నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థించు బిడ్డ. ఏమేమి కావాలో నీ బాధలన్నీ ప్రభు పాదాల చెంత ఉంచు. నీ సమస్యలన్నీ ప్రభు పాదాల చెంత ఉంచు. నీ అవమానాలన్నీ ప్రభు పాదాల చెంత ఉంచు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదా? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవటం లేదా? నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోవటం లేదా? వాళ్ళకి ఎంత మేలు చేసినా నీకు కీడే చేస్తున్నారా? మన దేవుడు అలాంటి వాడు కాదు బిడ్డ. గొప్ప దేవుడు. ఆమేన్. కన్నీళ్లు కారిస్తేనే గుండె పగిలిపోయి బిడ్డా నేనున్నాను కదా అని పరుగులు తీసుకుని వచ్చే దేవుడు. గొప్ప దేవుని మీద ఆధారపడదా? గొప్ప దేవునికి సమర్పించు. మోకరించి బిడ్డ. ఈ ప్రతి సమస్యను, ప్రతి అవమానాన్ని, ప్రతి కన్నీటిని ప్రభు పాదాల చెంత ఉంచు. ఆ గొప్ప దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఉన్నతంగా దీవించబోతున్నాడు. ఆమేన్. సమస్యలు, బాధలు, నిందల కాలం పూర్తయిపోయింది. గొప్ప కాలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. పుణ్యకాలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. సంతోషకరమైన కాలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన నమ్మిన వారికి సమస్తము సాధ్యమే బిడ్డ. స్తోత్రమయ్యా. విశ్వాసముతో ప్రార్థించు. అతి కొద్ది రోజులలోనే ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నా ఆ కార్యాలను నీవు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. ఆ కార్యాలను నీవు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. దేవునికి సాక్షిగా నువ్వు మారాలి బిడ్డ. ఆమేన్. స్తోత్రం. ప్రార్థిద్దాం, మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. పరిశుద్ధుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. వారి బాధలను, నిందలను, అవమానాలను మీకు సమర్పిస్తున్నాను. వారి సమస్యలు ఏమై ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు ప్రభా. వాటన్నిటిని కూడా తొలగించి ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డలకు ఓదార్పును, శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని, మంచి విశ్వాసాన్ని బిడ్డలకు దయచేయమని, తద్వారా వారు కోల్పోయినవన్నీ కూడా పొందుకుని ఉన్నతంగా విశ్వాసముతో సంతోషంగా జీవించే మహాకృపను దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మోకరించండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్.